సినిమాలో డ్యూయల్ రోల్ అనగానే ఈ బ్రదర్స్ పక్కనే ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అంటే ఒకళ్ళకి వచ్చిన ఫీలింగ్ ఇంకొకళ్ళకి చూపించడం అనేది ఆ మధ్య వచ్చిన సినిమాల్లో లేదు యాక్చువల్గా. ఇది అదొక కొత్త పాయింట్. నాకు తెలిసి ఇది ఇంతకుముందు గతంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన అగ్గిపిడుగులో విఠలాచార్య గారు చూపించారు అలా. ఓకే, సేమ్ అదే ఫీలింగ్, వాళ్ళిద్దరు వచ్చిన ఇన్నర్ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అవన్నీ ఇంకో క్యారెక్టర్లో రిఫ్లెక్ట్ అవ్వడం అనేది దాదాపు ఆ సినిమా వచ్చిన ఒక 30-40 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో చూపించారు మీరు. నియర్లీ 20 to 30 years తర్వాత చూపించారు ఈ సినిమాలో. ఎందుకంటే మిగతా సినిమాల్లో అది అలా ఉండదు. జనరల్ డ్యూయల్ రోల్ అంటే సరదాగా అలా వెళ్ళిపోతుంటుంది. కానీ బట్ అది ఒక కొత్త చాలా ప్లస్ అయిందండి అది. అవును, ఆ ఫీలింగ్స్. తర్వాత రమ్యకృష్ణ గారు వీళ్ళ మధ్యన కన్ఫ్యూజను, అవును, ఒకళ్ళు అనుకుని ఒకళ్ళని, సో అవన్నీ బాగా వర్కౌట్ అయినాయండి. ఇట్ వాజ్ గుడ్ ఫిలిం అండి. ఫస్ట్లో అసలు చాలామంది ఇది నాగార్జున గారు చేయొచ్చా అన్నట్టు కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కామెడీ అని, ఫుల్ ఎంటర్టైనర్ కామెడీ అని. బట్ ఆయనకి చెప్పుకోదగ్గ కెరియర్లో మంచి సినిమా అయింది. ఎందుకు సార్ ఇంత కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్టైనర్గా ఈ సినిమా తీయాలి అన్న దీనికి రావడానికి ఏమన్నా రీజన్ ఉందా? అంటే ఫస్ట్ సినిమా క్లాస్ సినిమా కావటం, అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేకపోవడం అట్లాంటిది ఏం లేదండి. బట్ స్టార్టింగ్ నుంచి టోటల్ ఈవి గారు కాన్సెప్ట్ అంతా ఒక కామెడీ ఎంటర్టైనర్ మీదనే. వైలెన్స్ కూడా ఎక్కువ ఉండదు, మీరు చూస్తే చాలా తక్కువ ఉంటుంది. మెయిన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనరేనండి. సో క్షణం తర్వాత చేయాలని అదేం లేదండి.